హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి తేజస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ సన్ చూసారా ఎంత బాగున్నారో కదా. సో ఈరోజు స్పెషల్ ఏంటి, ఎందుకు వ్లాగ్ అయితే చేస్తున్నాను అంటే, కార్తీక మాసంలో కంపల్సరీగా అందరూ కూడా శివ కళ్యాణం అయితే చేయించుకుంటారు కదండి. సో మేము ఈరోజు అయితే చేయించుకుంటున్నాం అనమాట. చాలామంది ఇందులో ఏముందిలే అనుకుంటారు. సో నేనైతే ఫస్ట్ టైం చేయించుకోవడం అండి. సో అందుకనే ఎగ్జైటింగ్గా ఉన్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత కళ్యాణంకి కావాల్సినవి అన్నీ కూడా లిస్ట్ చూసి పెట్టేసుకుంటున్నానండి. మీలో ఎవరైనా చేయించుకున్నారా శివ కళ్యాణం కార్తీక మాసంలో? ఎవరైనా చేయించుకుని ఉంటే నా కామెంట్ సెక్షన్లో హాయ్ అని పెట్టండి. పూజ కావాల్సినవి అన్నీ పెట్టేసుకున్న తర్వాత నేనైతే ఫాస్ట్గా రెడీ అయిపోయి వచ్చేస్తానండి. రెడీ అయ్యేది అంతా నేను మీకు చూపించలేను, ఎందుకంటే నాకు అప్పటికే చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్గా 7:30కే రమ్మన్నారు, కానీ నేనైతే 8 కూడా ఇంకా రెడీ అవ్వలేదు. 7:30కి రమ్మంటే 8 వరకు కూడా రెడీ అవ్వకపోతే పూజ స్టార్ట్ చేసేస్తారేమో అని ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదండి. యాక్చువల్గా అయితే 8:30కి అనమాట. మన ఇండియన్స్ గురించి తెలిసిందే కదా, మనం 8 అంటే 8:30కి వెళ్తాం. అందుకనే వాళ్ళు 7:30కి అని చెప్పారు, 8కి అలా వస్తారని చెప్పేసి అందరికీ కూడా. నేనైతే ఫైనల్గా రెడీ అయిపోయానండి. సో నా శారీ అంతా చాలా సింపుల్గా ఉంది, ఎందుకంటే నాకు రెడీ అవ్వడానికి అంత ఛాన్స్ లేదు. టెంపుల్కి అయితే వచ్చేసాము ఫాస్ట్గా. మేమైతే పక్కనే టెంపుల్, సో కాబట్టి ప్రాబ్లం లేదు. టెంపుల్కి వచ్చి ఫస్ట్ శివయ్యని దర్శనం చేసుకొని ఆ తర్వాత అక్కడ అందరూ కూడా కూర్చున్నారు కళ్యాణానికి, ఎవరి ప్లేసెస్లో వాళ్ళు. మేము కూడా కూర్చున్నాము, కానీ చాలా తొందరగా వెళ్ళామనిపించిందండి. మేమైతే 8:15 కల్లా వెళ్ళిపోయాము. 9కి కూడా స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే ఇంకా అందరూ రావాలి కదా అని చెప్పేసి వెయిట్ చేశారనమాట. నేమ్స్ ఇచ్చిన వాళ్ళకి కాల్స్ చేసి వాళ్ళు అవ్వక రామని చెప్పిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేశారనమాట. 9:30 అయితే అయిపోయింది. ఈలోపు మమ్మల్ని అయితే వినాయకుడు పూజ చేస్తారు కదండి స్టార్టింగ్. సో వాటికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి అని చెప్పేసి అన్నారు. అక్కడ అందరూ కూడా దీపారాధనకు కావాల్సిన ప్రమిదలు అయితే తెచ్చుకున్నారు. నాకు తెలియక నేనైతే తెచ్చుకోలేనండి. సో అందుకని చెప్పేసి పంతులు గారిని అయితే అడిగాను అనమాట, తెచ్చి ఇచ్చారు పాపం. నెక్స్ట్ అయితే నాకు ఒక డౌట్ వచ్చింది. నేను అసలు చాలాసేపు అటు ఇటు చూస్తూనే ఉన్నాను. వినాయకుడు పూజ చేసేటప్పుడు కంపల్సరీగా బియ్యం అయితే పళ్ళెంలో వేసి ఆ తర్వాత వినాయకుడిని అయితే పెట్టాలి. అక్కడ నాకు తెలియక అందరి వంక చూశాను, కానీ ఎవ్వరూ కూడా బియ్యం వేసి వినాయకుడిని పెట్టలేదండి. బియ్యం మీద పెట్టలేదు, జస్ట్ ఆ పళ్ళెంలో అలా పెట్టేశారనమాట. నాకైతే డౌట్ వచ్చింది, నేను చేసినది కరెక్టా రాంగా అని చెప్పేసి. మా హస్బెండ్ ఏమో ఇంకా ఏదైతే అయింది, ఎలాగో పెట్టేసావు కదా, పెట్టిన వినాయకుడిని మళ్ళీ ఎందుకు తీయడం అని చెప్పేసి అలాగే ఉంచేయమన్నారు. కానీ లాస్ట్లో పూజ అంతా అయిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వై బికాజ్ అక్కడ ఫ్రంట్ లైన్లో కూర్చున్న వాళ్ళు మాత్రం, ఫస్ట్ లైన్లో కూర్చున్న వాళ్ళు మాత్రం సేమ్ నేను చేసినట్లే పూజ అయితే చేశారండి. రిమైనింగ్ ఆల్మోస్ట్ నా చుట్టుపక్కల కూర్చున్న అందరూ కూడా బియ్యం ఒక సపరేట్ ప్లేట్లో పెట్టుకున్నారు, అండ్ వినాయకుడి పూజ సపరేట్ ప్లేట్లో చేశారనమాట. 2 ప్లేట్స్ తెచ్చుకోమన్నారు, అలా చేశారు. ఓకే, నేను చేసింది కరెక్టే అని చెప్పేసి అప్పుడైతే రియలైజ్ అయ్యాను. మనకి ఏమనిపిస్తే అది చేయడం బెస్ట్ అని చెప్పేసి అప్పుడైతే నాకు అనిపించింది అనమాట. కళ్యాణం జరిపించేటప్పుడు పంతులు గారు అయితే కొన్ని విషయాలు చెప్పారండి. ఇప్పుడు జనరేషన్లో మనం ఎలా ఉంటున్నామో అని చెప్పేసి అవైతే నాకు నిజమే కదా అనిపించింది. ఏమేమి చెప్పారంటే, శివపార్వతుల కళ్యాణం మనం చేసే అంతటి వాళ్ళమైతే కాదు. కళ్యాణం దేనికోసం చేస్తున్నాము అంటే లోక కళ్యాణం కోసం, అంటే అందరూ బాగుండాలి, లోకంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి అని చెప్పేసి కళ్యాణం అయితే చేస్తున్నాము. అంతేగాని ఓన్లీ నేమ్స్ రాయించుకున్న వాళ్ళు మాత్రమే పూజలో రావాలి, వచ్చి కూర్చొని చూడాలి, అలాంటివి ఏమీ లేవంటండి. సో ఎవరైనా సరే రావచ్చు, పూజను చూడొచ్చు, హ్యాపీగా వాళ్ళు గోత్రనామాలు కూడా చదివించుకోవచ్చు అని చెప్పేసి చెప్పారనమాట. అవి మన అపోహలే. ఓన్లీ నేమ్స్ రాయించుకున్న వాళ్ళు మాత్రమే పూజలో ఉండాలి, చేయించుకోవాలి, గుడికి రావాలి అని చెప్పేసి అలాంటివి ఏమీ లేవు. ఇంకొకటి చెప్పారు, అది నాకు నిజమే అనిపించింది, ఫన్నీగా అనిపించింది. రియల్గా మనం చేస్తున్నాం కూడా ఆ మిస్టేక్ అనేది. పెళ్లి వేడుక జరిగినప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత వాళ్ళిద్దరు ఫేసెస్ చూసుకోవాలి. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు, ఫోటోగ్రాఫర్ వైపు చూస్తున్నారు ఫస్ట్.
అది చాలా మిస్టేక్ అని చెప్పారు. ఫస్ట్ అయితే జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చూసుకోవాలి, ఆ తర్వాత మాత్రమే ఫోటోలు కానీ ఏవైనా సరే. కానీ ఇప్పుడు అందరూ కూడా ముందు ఫోటోగ్రాఫర్కి స్టిల్స్ ఇస్తున్నారు కానీ పక్కన వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు అనమాట. సో అది చాలా మిస్టేక్ చేస్తున్నామని చెప్పారు. నాకు కూడా ఆలోచిస్తే కరెక్టే అనిపించింది. మీరు కూడా ఆలోచించండి ఒకసారి, నిజమో కాదో. ఫైనల్గా కంప్లీట్ చేసేసుకున్నామండి. ఎలా చేస్తారో అనుకున్నాను పూజ, కానీ చాలా బాగా చేశారు. ఎందుకంటే ఈ టెంపుల్ రీకన్స్ట్రక్షన్ చేశారండి మళ్ళీ కూడా. సో ఎలా చేస్తారో ఏంటో అని చెప్పేసి అనుకున్నాము. ఫేమస్ అయితే కాదు కదా ఈ ఏరియా, కొన్నది ఒకటే టెంపుల్, కానీ ఫస్ట్ టైం ఇలాగా కండక్ట్ చేయడం అనేది. అందుకని నేను ఎలా చేస్తారో ఏంటో అనుకున్నాను, కానీ నైస్, చాలా చాలా బాగా చేశారు. రీజనబుల్ కాస్ట్తో చాలా బాగా చేశారండి. అలాగే మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే అసలు ఆ కాస్ట్కి యాక్చువల్గా పూజ చేయడమే, మనకి కళ్యాణం జరిపించడమే ఎక్కువ. సో మధ్యాహ్నం కళ్యాణం చేయించుకున్న వాళ్ళందరికీ కూడా ఆఫ్టర్నూన్ లంచ్ అక్కడే పెట్టారండి. మాకైతే ఆఫ్టర్నూన్ లంచ్లో బూరే, సాంబార్ రైస్, కర్డ్ రైస్, ప్రసాదం అయితే పెట్టారండి. కావాలంటే మళ్ళీ వేయించుకోవచ్చు అని కూడా చెప్పారు. చాలామంది సిగ్గుపడి వేయించుకోము కదా, సో అందుకని అనమాట. సో మా ఊరి కళ్యాణం అయితే ఇలా జరిగింది. మీ అందరికీ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. బాయ్ బాయ్.